హలో దోస్తులు, వెల్కమ్ టు అవికా వైన్స్. ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో నా పేరు రాధమ్మ, ఇదే నా కూతురు రాణి. హలో ఫ్రెండ్స్, నా పేరు రాణి. ఇదిగో మా అమ్మ రాధమ్మ, చాలా పిసినారది. ఈ స్టోరీ అంతా మా అమ్మ గురించే. సో ఫ్రెండ్స్, మన వీడియో పిసినారి రాధమ్మ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. ఇంకొక విషయం దోస్తులు, ఈ వీడియోలోని పాత్రలు అండ్ సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఇంకా ఈ వీడియో చిన్నపిల్లల కొరకు మాత్రం కాదు. ఏడవైనే మన రాజుగాడు ఇంకా రాలేడా? పెళ్లి సూపులకు పోతానమ్మా, ఇంకెడగానో పోతానమ్మా మనం. ఏ ఆగమ్మా, పెళ్లి సూపులు అంటే కొంచెం తయారు కావాలి. కొంచెం పౌడర్ వేసుకొని రమ్మన్నా నేనే. ఏ పౌడర్ ఏమిటికే? ఆ పిల్లను మనం మెచ్చాలి, వాళ్ళు మనల్ని మెచ్చుడు కాదు. గట్టిగా పౌడర్ వేస్ట్ చేస్తాడాడు. ఏమిరా గీత సేపటికి వచ్చినావు నీ ముఖం అంగడు అను కంత పౌడర్ రాసుకుంటే వేంద్రా, 70 పౌడర్ కథం చెప్తివి. అబ్బా, నువ్వు కొనుకొచ్చిందే 5 రూపాయల పౌడర్ డబ్బా, దాన్ని ఇంకా వేస్ట్ అయింది అంటావు. చూడే అక్క, ఎంత దులిపినా పౌడర్ రానే లేదు, అందులో అసలు పౌడరే లేదు. అవురా, అసలు పౌడర్ వేసుకున్నట్టే కనబడతలేవు నువ్వు. ఏంద్రా పౌడర్ మొత్తం అయిపోయింది అంటానవా? అవ్వా, మొన్ననే కొనుకొచ్చినారా పౌడర్ డబ్బా? అమ్మా, నేను పొద్దున వేసుకున్నప్పుడే లేకుంటేనే అందులో ఏం తిడతావు అన్ని. నేను ఇంకా 4 రోజులు వాడుతుండ్రా డబ్బా, మొత్తం రుద్దుకొని వచ్చినావురా. పిల్లను మనం మెచ్చాలరా, పిల్ల మనల్ని మెచ్చుడు కాదు. నువ్వు పౌడర్ వేసుకోకపోతే ఏమైతుందరా? పోంతి అమ్మ, నేను మళ్ళీ కొనుక్కత్తది. ఎందుకు ఊకే తిడతావని. పెళ్లి సూపులకు పోదామా అద్దా? మరి పోదామంటేనేమో వెళ్ళాడు, ఇంత లేట్ వచ్చిండు. అలాకు ఫోన్ చేస్తా ఒకసారి. అల్లది నంబర్ ఏముండరా ఒకసారి చెప్పు. అబ్బా, ఇప్పుడు పోయే టైంకి ఫోన్ ఎందుకే? నువ్వు ఆవురా, ఒకసారి ఫోన్ నంబర్ చెప్పు. 813332222111. హలో, నేను రాధమ్మని మాట్లాడతానా? పెళ్లి సూపులకు రమ్మంటానరా అద్దంటానరా? మరి ఇంత బండి పంపు లేదు, ఏం లేదు. మేము ఎట్లా వస్తాం అనుకుంటున్నాం? ఇంత మర్యాద లేదు, ఏం లేదు. ఇప్పుడే గిట్లున్నారేంది మీరు? పంపించారు జల్దినా, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము. అమ్మ, ఏంటి అమ్మ నువ్వు గవాలని బండి పంపిమంటావేంది? బిడ్డ నీకేం తెలియదు. ఇప్పుడు మనం వాళ్ళని చూడడానికి పోతున్నాం. ఒకవేళ మనకు పిల్ల నచ్చలేదనుకో, వట్టిగా వేస్ట్ అవుతాయి పైసలు, మన బస్ కిరాయిలు. ఎందుకు వేస్ట్ అయితే అమ్మ? మన ఇద్దరం ఫ్రీయే కదా, ఇంకొక్కనికే కిరాయి. ఏంది అట్లా మాట్లాడుతున్నావు? అనుకొక్కనికి అయితే 20 రూపాయలు పెట్టుకో అన్నాడు దానికోసం, దాన్ని చూడడానికి. ఇద్దరు నోర్లు మూసుకొని వాండ్రి, ఆడ బండి వచ్చింది కావచ్చు. కొంచెం నవ్వు ముఖాలు పెట్టుండ్రి, అట్లా పెడితే పిల్ల మెచ్చన్నా దమనని. అమ్మ, ఆకలి అవుతుంది, నేనేం టిఫిన్ తినలే. గందికే తొందర రెడీగారా అని చెప్పిన. టిఫిన్ టైం పోతే వాళ్ళే టిఫిన్ పెడతారు. నడు. పిస అయ్యాకే అమ్మ టిఫిన్ తినడానికి పోతానమ్మా మనమేమన్నా? ఏంది అమ్మ, మన ఇద్దరం ఉపాసం ఉన్నా ఉంటాం కానీ ఆడెట్లుంటాడు తమ్ముడు? ఇగో మీరు ముందు నడువుండ్రి, ఇవాళ వంట బంద్ మన ఇంట్లో. ఆడికే పోయి అన్ని తినాలి. అమ్మ, నువ్వు పిస మాట్లాడకే. అది పోతే గింతంతే మన స్నాక్స్ పెడతారు అంతే. టిఫిన్లు, లంచ్లు, డిన్నర్లు పెట్టారు మనకు. ఇవాళ పెళ్లి సెటిల్ అయింది అనుకుంటాను ఏంది మనది? ఇగో సెటిల్ అయినా కాకుండా స్నాక్స్ అన్న పెడతారు కదా, అల్లు ఇంత కార, ఓ సీటు, ఇంత కూల్ డ్రింకులు అన్న తెప్పిస్తారా? తెప్పియరా? గాయంత కూడా తెప్పియకపోతే గంత పిచ్చగాలని చేసుకుని ఎందుకురా నువ్వు? ఏ గట్ల అనకే, మంచోళ్ళే తీ, మరి పిచ్చగాలేం కాదు, మాదే పిత్తారు. మరి ఇంకా స్నాక్స్, స్వీట్లు, కూల్ డ్రింకులు అవన్నీ కడుపు నిండా తినాలి. వాళ్ళు పెట్టిన అన్ని తింటే ఇక మనకు రాత్రికి ఆకలి కాదు. నేను మెల్లగా ఒక వర్క్ తెస్తా, వర్కులా అన్ని వేసుకొస్తా, సీట్లు ఇంత కార. వచ్చినాక తినేరు, ఆకలి అయితే ఇట్ట. అక్క, నువ్వన్నా చెప్పేదానికి ఇట్లే వేసి చేసి అన్ని సంబంధాలు తిరగొట్టింది. నేనేం చేయాలరా? అడికి పోయినాక చూద్దాంపా ఏం చెప్తాదో. నేను ఎటువేండు? ఏమి అయ్యి ఎటువేండు? అవునమ్మా, మర్చిపోయినా, ఆటో తీసుకురావడానికి పోతా అన్నాడు నాన్న. అయ్యో, ఈ మెంటలోనికి ఏడా తెలివి లేదు, మను లేదు. ఆటో కిరాయి 100 అడుగుతాడాడు, 100 కిరాయి పెడతాడా? ఓ మెంటలోడా, నిన్ను ఆటో తీసుకురామని ఎవడు చెప్పిండు? బిర్ర పోత అయిపోయినా నన్ను అడిగినా ఒక్క మాట నాన్న? నడు సపరేక. పిల్లోళ్ళు బండి పంపుతాడట, వాళ్ళే పంపుతా అన్నారు. వట్టిగా వేస్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళ దాంట్లో పోకపోతే మనల్ని ఏమన్నా అనుకుంటారు. తొందర నడు, ఇంటికి ఆటో వద్దమన్నది. నడు, నడుచుకుంటారా? మళ్ళీ ఆటోలో రాకు, గాడిదాకా పోయినా అని. అరే నువ్వు చూడిపోరా, ఆటో వస్తుందో వాళ్ళు పంపించిందో ఏదో ఒకటి వస్తుందో చూడిపో. మీరు కూర్చోండి కొంతసేపు, నేను మా చూస్తా. వచ్చిండు మీ అయ్యా. ఏమయ్యో, నేను ఆటో తీసుకురమ్మని ఓడి చెప్పిండు. ఏమనుకుంటానవేంది? ఓ 10 లక్షలు ఇస్తానరేంది నీకు ముందే కట్నం? మరి ఎట్లా పోతావే? ఆటోలో పోదామా నేను అనుకుంటే, వాళ్ళు పంపిస్తారు నాకేం తెలుసు. వాళ్ళు పంపించడు కాదు నాన్న, అమ్మనే వాళ్ళకి ఫోన్ చేసి పంపిమని చెప్పింది. అరే ఎంత పిస ఎత్తదేంద్ర అమ్మ, అసలు ఏడు నా దోస్తుగాడు, మనకు అన్నీ తెలుసు మన గురించి. ఏదో దోస్తు బిడ్డ ఉన్నది, సంబంధం సెటిల్ చేద్దామంటే ఇట్లా ఎత్తది. ఇప్పటికి ఎన్ని సంబంధాలు జరగొట్టింది మీ అవ్వ. నాన్న ప్లీజ్ నాన్న, ఎట్లన్నా వేసి ఆ సంబంధం నువ్వే సెట్ అయ్యి నాన్న. నాన్న నువ్వు కూర్చోనన్నా.
ఎంతసేపటి నుంచి చూస్తున్నాము. వీళ్ళు పంపిస్తారా పంపియరా ఆటవా? ఈ అమ్మాయి సంబంధం క్యాన్సిల్ చేసి పారేస్తా సపరేక. ఇది నా దోస్తు అని చెప్పి వాళ్ళు ఏమనుకోరని పిసపిస వాగుతుంది. ఈ సంబంధం క్యాన్సిల్ చేసినా ఎత్తది. మళ్ళొక పారి ఫోన్ చేస్తా వాళ్ళకు. వద్దమ్మా నువ్వు పిసపిస చెయ్యకే, ఫోన్ చేయకు, మనమే ఆటో పట్టుకొని పోదాం పన్నాడు. వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకునేందిరా? అనుకుంటే గినుకుంటే మనం అనుకోవాలి, వాళ్ళు అనుకున్నాడేంది? ఇప్పుడు నీకు 10 రూపాయలు, అయ్యకు 10 రూపాయలు, 20 రూపాయలు పెట్టుకొని పోదామా మనం? ఏడ పని లేదు నీకు. 20 రూపాయలకి ఎన్ని కొనుక్కోవచ్చు తెలుసా? హలో, ఏడు నుంచి వస్తాం? ఆటో పంపిస్తాను, ఇంకా రానే రాలే. మంచి అక్కయ్య కుక్కయ్య అనుకుంటే మంచిగానే మాట్లాడుతున్నావు. ఆటో ఏది? నేను అనుకున్నా మీ సంబంధం స్టార్ట్ అయినప్పుడే మీరు గిసంటోళ్ళని. ఏమైంది అమ్మా, పంపియరట్నా? వాళ్ళ మొఖాలు, వాళ్ళు పిసినారి మొఖాలు మోపోయినరు. ఆటో రాంగ ఆయనకి యాక్సిడెంట్ అయిందట. ఆడు హాస్పిటల్కి పోయిందట, రాడట. వాళ్ళ ఊర్లో ఒకటే ఆటో మునిగింది వాళ్ళకు. చెప్తేనే రాదా? సపరేట్గా పోదాం ఆటో మాట్లాడుకొని, అంత ఇజ్జత్ తీయకు. సపరేట్గా పోదాం, ఏం చేద్దాం? పోయినాక ఆటో పైసలు అన్నే ఇమ్మందాం. వీళ్ళకి ఇప్పుడు ఏం చెప్పద్దు, పోగానే దియంగానే వాళ్ళని పైసలు అడుగుతా. వీళ్ళకి చెప్తే కథ మీద నన్ను అడగనియరు. ఇంట్లో అయితే అందులో బాగా పోదాం. బస్సులో పోదామా మేము అందరం? తక్కువ అవుతుంది, చీపే కదా, 10, 20. ఆటో అంటాడు 100 అడుగుతాడు, 200 అడుగుతాడు. బస్సులో పోతే 20 రూపాయలు ఎట్లా వసూలు చేయొస్తుందని? అదే ఆటోలో పోయినామనుకో 100 రూపాయలు అయితే 200 అయిపోతాయింది అని వసూలు చేయొచ్చు. అట్టి 20 రూపాయలు బొక్క నాకు. ఏక బస్సులో పోతే షీప్ ఉంటుందిరా, సపరేట్గా ఆటోలోనే పోదాం పాండ్రి. అమ్మో నువ్వేనా రాదమ్మా ఆటోలో పోదామంటాను? ఇంకేమన్నా ప్లాన్లు వేయలేవు కదా? అగో ఎడ్ల బండి వచ్చింది. అసలు వాడు పైసలు ఇస్తాడో ఇయ్యడో ఆటోకి. సపరేట్గా ఎడ్ల బండిలో పోయింది నయం. నడుగుంది లేట్ అవుతుంది, ఎడ్ల బండిలో పోదాం పాండ్రి. ఏంది అమ్మా చీచి ఎడ్ల బండిలో పోదామంటే? అయ్యో మనం లేటుగా పోతే మనకు డిసిప్లిన్ లేదనుకుంటాడు. ఆయనతో సంబంధం సెటిల్ అవుతుందో కాదో. నాన్న ఏమంటావు? ఎడ్ల బండిలో పోదామా? ఆటోలు కూడా వస్తలేవు కదా. పోదాం బిడ్డ, మరి మీ ఇష్టం. అమ్మ ఈడైతే ప్రియా పట్టుకపోతాడు. నడుండి తొందర, కొంచెం మెల్లవో నేను వాడతా. ఆయనతో అటుక్కనా? అమ్మ మెల్లగా నే పట్టుకో. అబ్బా నా నడుము పట్టుకుంటాంది. అమ్మ మెల్లగా మంచిగా పట్టుకోర్రి. అమ్మ అటు వేసి వాళ్ళనైతే బస్ కిరాయి ఆటో కిరాయి తప్పింది. పోయినాక ఇక తిండి సంగతి చూడాలి. ఇవాళ మళ్ళీ వచ్చి వంట చేసుకోకుండా ఆన్నే తిని రావాలి. ఎట్లుంది దోస్తులు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని. ఈ వీడియోకి మంచి లైక్స్ వస్తే వీడియోని కంటిన్యూ చేస్తాం. బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.